హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వర్కలా ఎపిసోడ్ 3. ఈ ఎపిసోడ్లో మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అండ్ బ్లాక్ శాండ్ బీచ్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈ లొకేషన్ ఎగ్జాక్ట్గా వర్కలా నుంచి 18 కిలోమీటర్స్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని పిలుస్తారు. ఇది ఎగ్జాక్ట్గా పరువూర్ అనే ఏరియాలో కొల్లం అనే ఒక చిన్న టౌన్ దగ్గర ఉంటుంది. మీకు వచ్చే దారిలోనే చాలా బోటింగ్ హౌసెస్ ఉంటాయి. ప్రైజెస్ అయితే ఆల్మోస్ట్ అన్నిటిలోనే సేమ్నే. ఇక్కడ వీళ్ళది ఒక బోటింగ్ కమ్యూనిటీలో ఫాలో అవుతూ ఉంటారు. మేమైతే బోట్ రైడ్ తీసుకున్నాం 1 అవర్కి. దీని ప్రైస్ వచ్చేసి 2500 పడింది. ఈ మొత్తం ఫారెస్ట్ కాదు, కానీ మెయిన్ ప్లేసెస్లో అయితే 1 అవర్ తిప్పుతారనమాట. కేటగిరీస్ వచ్చేసి బోట్ రైడ్ అండ్ కాయకింగ్ ఉంటాయి. బోట్ రైడ్ 1 అవర్కి 2500, అదే మేము తీసుకున్నది. ఇంకా 2 అవర్స్ లేదా 3 అవర్స్ కావాలంటే దాన్ని బట్టి ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంకొంచెం డీప్గా కూడా తిప్పుతారు. బట్ కంటెంట్ అయితే సేమే. మొత్తం మీ ఓపిక బట్టి మీరు చూస్ చేసుకోవడమే ఎంతసేపు కావాలని. అండ్ నా సజెషన్ అయితే టైమింగ్స్లో మార్నింగ్ 8 కల్లా వచ్చేస్తే బెటర్, అండ్ లేదా మధ్యాహ్నం 3-3:30 కల్లా వచ్చినా పర్లేదు. ఎందుకంటే సన్ అంత పైకి లేనప్పుడు మీరు రైడ్ కూడా ఎంజాయ్ చేయగలరు. అండ్ ఈ లొకేషన్ కూడా ఇంకా సీనిక్గా ఉంటుంది ఆ టైంకి. చూశారు కదా, మా బోట్ రైడర్ చాలా నెమ్మదిగా పీస్ఫుల్గా తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ ఈ వాటర్ లోతు 25-30 అడుగులు ఉంటుంది. అంటే చాలా జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పారు. ఎందుకంటే ఫొటోస్ అవి దిగినప్పుడు ఎక్కువ మూవ్ అయినప్పుడు బోట్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఉండడానికి. రైడ్ స్టార్టింగ్ చూసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అన్నారు, మొత్తం ముళ్ళ పొదలు చెట్లే ఉన్నాయంటే అనుకున్నా. కానీ కాసేపటికి అలా లోపలికి వెళ్ళాక ఇది రైడ్ స్టార్ట్ అయింది. యాక్చువల్ ఫారెస్ట్ చాలా గ్రీనరీతో. లొకేషన్ అయితే నిజంగా అదిరిపోయింది.
అలా ఇంకొంతసేపు అయ్యాక డైరెక్షన్ మార్చి ఫారెస్ట్ లోపలికి తీసుకొని వెళ్తున్నారు మా బోట్ రైడర్. ఈ ఫారెస్ట్ లోపల ఏరియాలో వాటర్ లోతు 4 నుంచి 5 అడుగులు ఉంటుందంట. కాకపోతే మొత్తం లోపలంతా మడ్ అండ్ చాలా లీచెస్, అదే జలగలు కూడా ఉంటాయంట. సో దిగితే ఒకవేళ, అంటే ఎక్సైట్మెంట్ ఎక్కువై దిగిన ఒకవేళ మళ్ళీ పైకి ఎక్కాక మాత్రం లెగ్స్ తరోగా చెక్ చేసుకోవడమే, జలగలు ఏమైనా పట్టాయా లేదా అని. We've always defined ourselves by the ability to overcome the impossible. And we count these moments. These moments when we dared to aim higher, to break barriers, to reach for the stars, to make the unknown known. ఇప్పుడు మళ్ళీ ఫారెస్ట్ మధ్యలో వాటర్ ఏరియాలో ఉన్నా. ఇందాక అది ఎంట్రన్స్ అనమాట. అది మళ్ళీ ఇంకో ఫారెస్ట్ ఏరియాలోకి తీసుకొని వెళ్తారు ఇప్పుడు. మళ్ళీ ఫారెస్ట్లోకి తీసుకొని వచ్చారు. ఇక్కడైతే మీరు చూడొచ్చు, రైట్ సైడ్ ఉన్నవి డ్రై మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట, అంటే ప్రాపర్గా బయట మనం చూసింది. అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్నది మడ్ బేస్డ్ మాయిస్ట్ ఉన్న ఫారెస్ట్. కాకపోతే ఇక్కడ ఉన్న సన్నీ వెదర్కి మడ్ కొంచెం డ్రైగానే ఉంది, అంత వాటరీగా ఏం లేదు. మళ్ళీ బయటకు వచ్చాక ఇక్కడ ఒక బ్యాచ్ కనిపించారు, కాయకింగ్ మీద వచ్చారు. అంతగా లోతు లేని ప్లేస్లో దిగి అలా స్విమ్ చేస్తూ చిల్ అవుతున్నారు. బట్ ఏదైనా లైఫ్ జాకెట్ మాత్రం కంపల్సరీ. అన్నట్టు కయాకింగ్ డీటెయిల్స్ వచ్చేసి, మేము 3 మెంబర్స్ కదా, అంటే 2 బోట్స్కి 3500 చెప్పారు. డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్స్కి. ఈ 3 అవర్స్ మనతో పాటు వేరే కయాకింగ్ మీద ఒక గైడ్ కూడా వస్తారు. అతనే ఫారెస్ట్ అంతా తిప్పుతారు. మెంబర్స్ బట్టి, బోట్స్ బట్టి ప్రైజెస్ కూడా మారుతూ ఉంటాయి. ఒకవేళ 3 అవర్స్ జర్నీ వద్దు, కయాకింగ్ మీద ఫారెస్ట్లోకి వెళ్ళకూడదు, జస్ట్ నార్మల్ కయాకింగ్ చేయాలి అనుకుంటే, ఇందాక మేము రైడ్ స్టార్ట్ అయిన ఏరియాలోనే అక్కడ ఒక 50 to 80 మీటర్స్ రేడియస్లో కయాకింగ్ చేయొచ్చు. దానికి వచ్చేసి 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్ 30 మినిట్స్కి. ఆ కయాకింగ్ కూడా చేసే ముందు ట్రైనర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, సో వాళ్ళే పంపిస్తారు.
మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి బ్లాక్ శాండ్ బీచ్. ఇది జస్ట్ వర్కల క్లిఫ్కి పక్కనే ఉంటుంది. బేసికల్లీ వర్కల క్లిఫ్ అంతా ఎక్కి దిగిపోయాక నెక్స్ట్ వచ్చేది బ్లాక్ శాండ్ బీచ్నే. ఇదంతా సేమ్ లేన్ కాబట్టి వర్కల టౌన్ నుంచి కూడా 1.5 kmనే. వెహికల్ పార్క్ చేసుకున్నాక ఈ స్ట్రెచ్లోనే నడుస్తూ వెళ్తే ఇదంతా బ్లాక్ శాండ్ బీచ్నే. ముందుకు వెళ్ళే కొద్దీ మీకు రిసార్ట్స్ కనిపిస్తాయి అండ్ క్రౌడ్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో మంచి లొకేషన్ కోసం అలా నడుస్తూ వెళ్ళడమే. ఇప్పుడు మీరు చూసేదే వర్కల క్లిఫ్. అక్కడ క్లిఫ్ నుంచి ఈ బ్లాక్ శాండ్ బీచ్ సేమ్ లేన్, సో డైరెక్ట్గా కనెక్టెడ్ అనమాట. ఇదే బ్లాక్ శాండ్ బీచ్. కపిలి బీచ్ అండ్ బ్లాక్ శాండ్ బీచ్లో అయితే సన్సెట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పచ్చు. మీరు విజిట్ చేసినప్పుడు మాత్రం మిస్ కాకండి. బట్ ఇక్కడ సన్సెట్ కొంచెం లేట్గా అవుతుంది.